వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి, అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపి వచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని జూలై నెలలో పరిశీలన చేస్తే ఈ రాశి వారికి మరి శని వక్రించడం వల్ల కొంత ఇబ్బంది. మరలా ఆయన వక్రిస్తారంటే ఆయన నిజానికి రాశి మారట్లేదు, కానీ వక్రించినటువంటి తాలూకు ఫలితాలు కొంత వ్యతిరేకంగా వస్తాయి ఈ రాశికి. ఇప్పటికే అష్టమంలో రాహు ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అక్కడికి 2 గ్రహాలు 12వ స్థానమందు గురుడున్నారు, 12వ స్థానమందు రవి ఉన్నారు. అటు రవి జన్మంలోకి వచ్చినా యోగించే స్థితి లేదు. ఇక్కడికి 4 గ్రహాలు. బుధుడు జన్మరాశి ఎందే ఉన్నారు. ఆయన వక్రించినా వక్రించకపోయినా ఇబ్బంది ఈ రాశి వారికి. ఆ బుధుడి వల్ల ఏం అనుకూలత లేదు కాబట్టి ఇక్కడికి 5. ఇక కుజుడు 2వ స్థానమందు సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ కుజుడు మాత్రం 3య స్థాన సంచారం అన్నది ఈ రాశి వారికి చిమ్మ చీకట్లో ఒక లైట్ కనబడితే ఎంత ధైర్యం వస్తుందో ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు 3య స్థానమందు కుజుడు యోగిస్తే అంత ధైర్యం వస్తుంది. ఎందువల్ల ఇష్టసిద్ధి సదారోగ్యం
అనేటువంటి శాస్త్రవచనాన్ని పట్టుకుంటే అర్ధసిద్ధి సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అన్నారు. ఇక్కడ తృతీయ స్థానంలో గనక ఉపచయంలో కుజుడు గనక గోచారమందు యోగిస్తే, ఒక పొట్టేలు చూసారు ఎంత ధైర్యంగా, అంటే చివరి వరకు పోరాటం చేస్తుంది. ఎంత శక్తి ఉంటుందో దానికి అంత శక్తిని వినియోగించి పోరాటం చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి సత్తువ, ఆ శక్తికి సంబంధించినటువంటి గ్రహం కుజుడు. శక్తి ఆయుధాన్ని పట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిష్టాన దైవంగా కలిగి ఉన్నటువంటి గ్రహం కుజుడు. ఆయన తృతీయంలో యోగిస్తే, ఇప్పుడు మనం పైన చెప్పుకున్న 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కర్కాటక రాశికి. ఆ గ్రహాలు పీడించేటువంటి బాధ నుండి కుజుడు ఒక్కరు బయటపడేస్తారు. అది చాలా గొప్ప విషయం. మిగతా రాశులకు వేటికి కలగనటువంటి కొత్త వెసులుబాటు ఆ కుజుని యొక్క స్థితి ద్వారా ఈ కర్కాటక రాశి వారికి వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి, మిగతా గ్రహాలు ఎన్ని ప్రతికూలంగా ఉండనివ్వండి, కుజుడు యోగిస్తూ ఉన్న కారణం చేత జూలై నెల గట్టడిపోతుంది. అంటే మనకి ఏమి ఇబ్బందులు ఉండవు. అయితే ఆ కుజుడి అనుకూలత ఎప్పటి నుండి వస్తుంది, 14వ తారీఖు నుండి వస్తుంది. అంటే 14వ తారీఖు వరకు జూలై నెలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 14 దాటిపోతే ఆ కుజుడు అనుకూల, ఒక్క గ్రహం చాలా అండి, మరి ఇన్ని గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నప్పుడు అంటే సరిపోతుంది. ఆయనకు అంతటి శక్తి ఉన్నది. కాబట్టి ఈ జూలై నెలలో ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మిగతా గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు కూడా వస్తున్నాయి. అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటివి, ఉద్యోగ సంబంధమైనటువంటివి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సమస్యలు ఉంటాయి, లేవన్నాం. ఒత్తిడి ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే విదేశాల్లో చిక్కుబడిపోయి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఉద్యోగం కోసం చాలా కాలంగా అక్కడే ఉండి ఈ మధ్య కాలంలో ఉద్యోగం పోయినటువంటి విదేశీ భారతీయులు, వీళ్ళందరికీ కూడా కుజుడే ఉద్యోగాన్ని ఇవ్వాలి, ఇంకే గ్రహం ఇవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాక ఈ గ్రహాల తాలూకు అనుకూలతలను పెంచుకోవడానికై ప్రతినిత్యము కూడా సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఆదివారాలు విశేషించి గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని పంచిపెట్టడం వల్ల కూడా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగవుతాయి. స్వస్తి.